14th May 2024. సర్చ్ చేసేస్తాం. సర్చ్ చేసుకొని బయట పంపిస్తాం. మామూలుగా ఇది 4 weeks old culture. Only 4 weeks you bring it here, then before it, cut it and fresh it. రూటింగ్ వస్తుంది. ఈ మీద కొన్ని కలర్ రూటింగ్ అంటే రూటింగ్ వస్తుంది. 4 weeks ఈ సైజు 4 weeks కట్ చేస్తాం. ఇంకా సింగిల్ ఎక్స్ప్లాంట్ నుంచి మనం 1 yearలో 1 lakh ప్లాంట్స్ వస్తాం. ఈ 1 lakh వేసాక అక్కి ఒకదానికి ఒకటి యూనిఫామ్ 100% యూనిఫామ్. ఇది ఇంక్యుబేషన్ రూమ్ అంటాము. ఇలా పెడతారు కదా, ప్రత్యేక గ్రోత్ ఇక్కడ మనకి ఏం నచ్చో జరుగుతుంది. ఇక్కడ మీకు రూట్ రాదు, ఇది ఓన్లీ మల్టిప్లై చేస్తాం. రూటింగ్లో పెట్టిన మనం చేస్తూ ఉంటాం. ఒక్కసారి రూట్ వచ్చింది అనుకో మొక్కలు బయటకు పంపాలి. బయటికి టీక్ చేసినాం కదా, 1 లక్ష మొక్కలు కావాలి. మన 1 lakh. అమ్మ వాళ్ళ కాంటాక్ట్ చేసిన వినోదరావు ఇది ఒకటే మొక్క, 3 అయింది. ఖమ్మం వినోదరావు గారికి. 1 2 3 అతను బయటకు వెళ్ళి వచ్చాడు, ట్రైనింగ్ కూడా వచ్చాడు వేరే ల్యాబ్ నుంచి. సో మన ఫిష్ టైల్ ఫామ్ ఇక్కడ. ఇట్లా ఫామ్ అవుతుంది. ఇది పోలోనియా, చైనా టీ కట్టాం. ఓహో, పొలోనియా. బనానా మేము లార్జ్ స్కేల్ చేయడం లేదు, ఓన్లీ అప్లికేషన్లో మీరు అడిగేటోళ్ళకి చేస్తున్నాం. సాఫ్రాన్ ఐడియా నేను కోపు అది ఇప్పుడు చాలా కాస్ట్లీ. కాస్ట్లీ అంటే గడ్డ కాస్ట్లీ, మనం గడ్డ తయారు చేస్తున్నాం. గడ్డ తయారు చేసి ఇక్కడ ఇదే రూమ్లో మనం ఫ్లవరింగ్ కూడా తెచ్చాం. గంధమా? ఎంత శాండల్వుడ్. శాండల్వుడ్ 25 వరకు. ఫిగ్ ఏంది మా డాలర్ ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ తీసుకొచ్చాం. ఓహో, ఇప్పుడు ఎంబ్రియోస్ నుంచి జర్మినేషన్ స్టార్ట్ అయింది కదా, ఇది ఎంబ్రియో జర్మినేషన్ అన్నట్టు. దీని నుంచి ఇప్పుడు మేము అలా ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాం. సో ఇది ఫిష్ టైల్ బామ్, డాలర్ బామ్, ఇనీషియల్ స్టేజ్ డెవలప్ వచ్చేటందుకు మనకు 1 year పట్టింది. ఫర్ దిస్ వీ టుక్ 1 year. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 6 months చేయాలి సార్. ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్ చేశాను సార్ గ్రోత్కు. ఈ గ్రోత్ వచ్చి రూట్ వచ్చింది అనుకో సక్సెస్. మనకు 75% సక్సెస్ఫుల్, 25% ఉంటాయి. ఇప్పుడు ఇలా గ్రోత్ వచ్చి రూట్ రావాలి. జస్ట్ ట్రాన్స్ఫర్ ఒక 2 weeks అయింది. 2 weeks. ఇది మనకు ఇలా ఎంబ్రియో వచ్చింది. ఇలా ఎంబ్రియో వచ్చింది. ఇలా 10,000 ఎంబ్రియోస్ ఉంటాయి. 10,000 ఎంబ్రియో. 10,000 ఎంబ్రియోస్ అంటే 10,000 మళ్ళీ అవి కూడా మల్టిప్లై అవుతాయి. సో ఇవన్నీ ఫిష్ టైల్ డాలర్ పామ్ అంతా డాలర్ పామ్. ఆల్ దిస్ ఫిష్ టైల్ టెంపరేచర్ తక్కువ. ఈ బీహార్ డ్వార్ఫ్ కూడా ఇదే టైం పడుతుంది, తక్కువ పడుతుంది సార్. డేట్ పామ్ ఎక్కడ ఉంది? ఖజూర్. అచ్చా, ఇది డేట్ పామ్. దీనికి కంటామినేషన్ అంటాం. ఇది ఒకటి వచ్చిందంటే నేను మొత్తం పడేసేయాలి. అచ్చా, కంటామినేషన్ ఇట్లా బ్యాక్టీరియా. వీడు మేత అని మనకు వాడు ఇచ్చాడు కచ్చి నుంచి. ఇది మదర్ ప్లాంట్. ఇది అగార్వుడ్. అగార్వుడ్. అచ్చా,
అగార్వుడ్ ఇది. అగార్వుడ్ ఏముంటుంది తెలుగు? కివి. ఫస్ట్ టైం వీడు ఎక్కువ వేస్తున్నాడు బ్యాట్ ఎక్కువ. ఎంజాయ్ ఎక్స్ట్రాక్ట్ చేసి బ్లూబెర్రీ బయట ఒకటి చూశారు కదా, అది గ్రీన్ ఉంటుంది, పింక్ ఉంటుంది. బయట ఏది ఉంటే ఇక్కడ మేము డూప్లికేట్ జిరాక్స్ ఉంటుంది కదా, మన బేల్ అంటాం కదా, సింగిల్ లీఫ్. గిరిరాజ్ సింగ్ జీ ఇది అడిగే ఇచ్చాం కదా రోజు 7 చెట్లు ఇచ్చాను. నిన్న ఉండే కాంటెస్టింగ్ అన్నట్టు మల్బరీ లాగానే ఉంటుంది. 25 degrees. ఇది వనీలా కాదు మరి, బాగానే ఇట్లాగానే వస్తుంది. సో 25 minutesలో 10 centimeters. 10 centimeters. ఇది కొంచెం Enter the height ఉంది submerged. కాబట్టి ఈ మొక్కలకు పైదాకా రాలా. ట్రీ ఫెల్. అది మొత్తం ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ. మేము గోడ కూలి దాన్ని ఇక్కడ నుంచి వాటరా మొత్తం ఇదంతా నిండిపోయింది సార్, అన్నీ నిండిపోయింది. లోపల పైప్ ఇక్కడ దాకా వాటర్ సబ్మర్జ్. నీళ్ళు వచ్చింది. ఓ ఏం వర్క్ చేశారు ఇక్కడ పెద్ద బాగా పూరే పడ్డాయి. అరకనట్ ఇన్ సీడ్లెస్ లెమన్. లెమన్ క్వాలిటీలో ఇట్ ఈస్ బిగ్గర్ ఇన్ సైజ్ అండ్ బెటర్ ఇన్ క్వాలిటీ. కూడా బాగుంటుంది. సీడ్లెస్ వన్ సింగిల్ సీడ్. సీడ్లెస్సే ఉంది, ఎప్పుడో ఒక్కటి సీడ్లెస్ లెమన్. अच्छा करी लीफ. ఓ కలెమాక్ అది స్ట్రాంగ్ స్మెల్. కర్రీ లీఫ్. ఇదేంటి సుహాసిన, దీని పేరేంది?